Good morning, all of you. My name is Amir. So, today let us have one more lecture on Group 1 Mains. అదేంటంటే ఈరోజు మనకు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద వై యు ఆర్ గెట్టింగ్ లెస్ మార్క్స్ ఇన్ జనరల్ ఎస్సే. చాలామందికి సర్వీస్ రాకపోవడానికి ఇది ఒక మేజర్ మిస్టేక్ ఉంటుంది అనమాట. అంటే అన్ని పేపర్లో బాగానే మేనేజ్ చేస్తారు కానీ జనరల్ ఎస్సే వచ్చేసరికి బాగా టాప్ మార్క్స్ వస్తే సర్వీస్ వస్తుంది, చాలా లేదంటే వెరీ లెస్ మార్క్స్ దే విల్ గెట్ అనమాట. ఏంటి రీజన్స్? జనరల్ ఎస్సే అనేది ఎందుకు అందరికి కూడా మంచి మార్క్స్ రావు అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇది మనం ఫ్రెషర్స్ లేదంటే రిపీటెడ్లీ దోస్ హూ ఆర్ గెటింగ్ లెస్ మార్క్స్ ఇన్ ఎస్సే వాళ్ళ గురించి మనం మాట్లాడుదాం. నెంబర్ 1, ఫస్ట్ ఇక్కడ దయచేసి మీరు పాయింట్స్ కొన్ని నోట్స్ రాసుకుంటే ఇంకా మంచిదే, ఎందుకంటే అవి అప్పుడు గుర్తుంటాయి, కొన్ని ఉండకపోవచ్చు. ఫస్ట్ కొన్ని పాయింట్స్ చూద్దాం. పాయింట్ నెంబర్ 1, నో రిలవెన్స్ టు ద టాపిక్ ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామ్. చాలా పెద్ద మిస్టేక్ చేస్తారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే మీరు కొన్ని ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు, అక్కడ అది కాకుండా వేరేదే ఏవో అడిగేస్తాడు. అప్పుడు ఏం చేస్తారు? మీరు ఏదో రాస్తారు బట్ నాట్ రెలవెంట్ టు ద టాపిక్. దానివల్ల ఏమవుతుందంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి ఎవాల్యుయేటర్ అంటే పేపర్ దుద్దేటప్పుడు ఇర్రెలవెంట్ ఆన్సర్ రాశాడని చెప్పి కొట్టి పారేస్తారు. దాని ఇంపాక్ట్ అదర్ 2 ఎస్సేస్ అంతా 3 ఎస్సేస్ రాయాలి కాబట్టి వేరే 2 ఎస్సేస్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఓకేనా? హవెవర్ నేను చెప్పడం ఏంటంటే, ఓకేనా, 3 ఎస్సేస్ రాయాలంటే 2 పర్ఫెక్ట్గా రాయాలి బాగా, ఇంకొకటి పర్వాలేదు మేనేజ్ చేస్తే మంచి స్కోరే వస్తుంది, 3 రాస్తే టాపరే ఇక. ఓకేనా? సో ఫస్ట్ మీకు ఇక్కడ రెలవెన్స్ టు ద టాపిక్ ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామ్, అది సోషల్ ఇష్యూస్ కానీ తర్వాత ఎకనామిక్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏమైనా సరే రెలవెంట్గా ఉండేలాగా మీరు రాయండి. మళ్ళీ చెప్తున్నాను, ఇర్రెలవెంట్ రాస్తే మీరు అనుకుంటారు అది రెలవెంట్ అని, బట్ అది చెల్లదు. ఓకేనా? పాయింట్ నెంబర్ 1, రెలవెంట్గా ఉండాలి. నెక్స్ట్, నో అనాలిసిస్, జస్ట్ కాపీ అండ్ పేస్ట్. అబ్బా, ఇంకొక పెద్ద మిస్టేక్ మీరు చేసేది ఏంటంటే ఎస్సే ఏం అడిగారు దాని ప్రకారం మీరు రాయరు. మీరు ఏం చేస్తారు? మీరు ఏం నేర్చుకొని వెళ్తారు, మీ దగ్గర ఏవో కొన్ని టాపిక్ ఉంటాయి అన్నమాట, ఏదో కొన్ని 10-20 ఎస్సేస్ ఉంటాయి, మీరు ఏది నేర్చుకొని వెళ్ళింటారో జస్ట్ అలాగే డంప్ చేసి వచ్చేస్తారు ఎగ్జామ్లో. వాళ్ళు అడిగింది రాయాలన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ మీదే అనుకుందాం. ఉమెన్ మీద ఇన్ని రకాల ఎస్సేస్ వస్తాయి, ప్రతి సంవత్సరం ఉమెన్ మీద ఎస్సే వస్తుంది. కానీ ఒకసారి ఏమడుగుతాడు, ఉమెన్ పాపులేషన్ ఎందుకు డిక్రీజ్ అవుతుంది అంటాడు. తర్వాత ఉమెన్ మీద అటాక్స్, తర్వాత సెక్యూరిటీ మీద అడుగుతాడు. ఉమెన్ ఎంపవర్మెంట్, ఒక్కొక్క ఇష్యూ ఒక్కొక్క డైమెన్షన్లో ఉంటుంది. కానీ ఉమెన్ కనపడితే మీరు ఏం నేర్చుకుంటారు మొత్తం పోయి డంప్ చేస్తారు. దాన్నే మనం కాపీ పేస్ట్ అంటారు. కాపీ పేస్ట్ చేయడానికి మీరు గ్రూప్ 1కి అన్ఫిట్ అనే చెప్తారు వాళ్ళు. ఎందుకంటే ఎగ్జామ్లో అడిగింది రాయాలి, ప్రజెంట్ చేయాలి, అంతే తప్ప మీరు కాపీ పేస్ట్ చేస్తే అన్ఫిట్ అని అంటారు. సో దయచేసి ఆ మిస్టేక్ చేయకండి. అడిగినది కరెక్ట్గా మీరు ప్రజెంట్ చేయాలి. నో కాపీ పేస్ట్. అండ్ థర్డ్ పాయింట్, నో డేటా, ఎగ్జాంపుల్స్, ఎవిడెన్సెస్. బ్లండర్ మిస్టేక్ ఇక్కడ ఇంకా పెద్ద చేస్తారు. ఏవో మీరు రాస్తూనే ఉంటారు, దానికి రీజన్ ఏంటి? ఒక డేటా ఉందా? ఏ రిపోర్ట్ ప్రకారం మీరు ఆ పాయింట్స్ రాశారు? తర్వాత దానికి ఏమైనా ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా? దాని ప్రూఫ్స్ ఇవి ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, గత 10 సంవత్సరాలలో ఏది ఉమెన్ పాపులేషన్ పెరిగింది అనుకుందాము, ఎక్కడ ఆల్ ఇండియా లెవెల్లో, లేదంటే లిటరసీ పెరిగింది అనుకుందాం, దాని డేటా ఇవ్వాలి. జస్ట్ పెరిగింది అని మీరు నెక్స్ట్ పాయింట్కి వెళ్ళకూడదు. బేస్డ్ ఆన్ దిస్ రిపోర్ట్. ఓకేనా? ఏది మనకు స్టాటిస్టికల్ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ కానీ, తర్వాత ఇంకోటి, తర్వాత ఏమైనా రిపోర్టు ఒకటి మీరు మెన్షన్ చేయాలి ఖచ్చితంగా. దాన్ని బేస్ చేసుకొని మీరు డేటా ఇవ్వాలి. గాలిలో ఏది అన్ఎంప్లాయ్మెంట్ తగ్గింది, పావర్టీ తగ్గింది, ఇలాంటివన్నీ మీరు రాసేటప్పుడు విత్ ప్రూఫ్స్తో రాయాలి. తర్వాత ఏదైనా ఒక ఇష్యూ జరిగితే తర్వాత ఉమెన్ బిహేవియరు, తర్వాత ఇంకోటి ఏదైనా సరే ఎగ్జాంపుల్స్ కోట్ చేయండి. కరెంట్ ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి మనకు, ఎప్పుడో అవుట్డేటెడ్ కాకుండా ఫ్రెష్ ఎగ్జాంపుల్స్.
అది ఖచ్చితంగా రాయండి. అప్పుడు ఎస్ వీళ్ళకి కంటెంట్ బాగుంది, తర్వాత రెలవెంట్గా ఉంది, తర్వాత విత్ ప్రూఫ్ అని నమ్మడానికి బాగుంటుంది. ఓకేనా? సో డేటా కరెక్ట్గా ఇవ్వాలి, తర్వాత దానికి రెలవెంట్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి, ప్రూఫ్స్ ఇవ్వాలి అనమాట. ఓకే, నెక్స్ట్ కమ్ టు 4th పాయింట్. ఇక్కడ 4th పాయింట్, నో ఫ్రెష్ కంటెంట్ ఆర్ అవుట్డేటెడ్ కంటెంట్. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే మీరు న్యూస్ పేపర్ చదవకుండా, లేదంటే ఎవరో రాసిన ఎస్సేస్ అవుట్డేటెడ్ తీసుకొని మీరు ప్రజెంట్ చేసిన తర్వాత ఓల్డ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చినా కూడా వాడు చదివేవాడికి బోర్ కొడుతుంది. ఎప్పుడో 20 years బ్యాక్ 10 years బ్యాక్ డేటా ఇవ్వకూడదు. వీలైనంత వరకు ఫ్రెష్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉంది, ఓకేనా? అది 2025-21 కాకుండా లేటెస్ట్ డేటా ఇవ్వండి, కొంత బాగుంటుంది. ఎందుకంటే ఎస్ అప్డేటెడ్ ఉన్నారు అని వాళ్ళు అనుకుంటారు. ఫ్రెష్ కంటెంట్, తర్వాత ఫ్రెష్ ఎగ్జాంపుల్స్. ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతాం కదా, దాని నుంచి కోట్ చేయండి. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎక్కడ జరుగుతున్నాయి, రీసెంట్గా ఎక్కడ జరిగినట్టు అవి కోట్ చేయండి. ఎప్పుడో 5 years 10 years బ్యాక్ కాకుండా. తర్వాత సో ఫ్రెష్ కంటెంట్ ఉండాలి, తర్వాత అవుట్డేటెడ్ కంటెంట్ని అవాయిడ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ కమ్ టు నో ప్రాపర్ సీక్వెన్స్ ఇన్ అరేంజింగ్ కంటెంట్. ఏది ఇంట్రడక్షన్, కంక్లూజన్, బాడీ, ఈ మ్యాటర్ రాసేటప్పుడు ఏదైనా ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్స్ మిస్ చేయకుండా మీరు ముందు వెనక్కి, తర్వాత ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ ఉంది, జనాభా పెరుగుదలకి, దాని కాజెస్, ఓకేనా? తర్వాత దాని ఇంపాక్ట్, తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్, తర్వాత వై గవర్నమెంట్ ఫెయిల్డ్ రాసి, తర్వాత వాట్ మెజర్స్ యూ సజెస్ట్ అనేది రాయాలి. ఇట్లా ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ మెజర్స్ రాసేసి తర్వాత కాజెస్ రాస్తే అది అంత ప్రాపర్ అనిపించుకోదు అనమాట. సో సీక్వెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక ఆర్డర్లో రాయండి. తర్వాత ఇన్నోవేటివ్ ఐడియాస్, ఎక్సలెంట్ పాయింట్. ఇక్కడే మీరు బెస్ట్ స్కోర్ చేయడానికి ఇది ఒక టాప్ ఐడియా అనమాట. లెస్ స్కోర్ చేయడానికి కూడా ఈ మిస్టేక్ అవుతుంది. ఏంటి? నో ఇన్నోవేటివ్ ఐడియాస్. మీ ఆలోచనలను తర్వాత అంటే కొత్తగా ఏమైనా ఆలోచించి సజెషన్స్ ఇవ్వండి. మోస్ట్లీ ప్రాబ్లం ఓరియంటెడ్ ఉంటాయన్నమాట. ఏంటివి? ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆర్ట్ అండ్ కల్చర్, తర్వాత ఏది ప్రొటెక్షన్ ఆఫ్ అవర్ హెరిటేజ్ అండ్ కల్చర్ మీద ఒకసారి క్వశ్చన్ వచ్చింది జనరలైజ్. దాన్ని మనము మన సంస్కృతి, తర్వాత మాన్యుమెంట్స్ కానీ ఇలాంటి హెరిటేజ్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేదని కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ ఇవ్వండి, మిగతా వాళ్ళకన్నా డిఫరెంట్గా. ఓకేనా? ప్రాక్టికల్గా విత్ ఎగ్జాంపుల్స్ రాయండి. డెఫినెట్లీ యూ విల్ బీ రివార్డెడ్ బెస్ట్ మార్క్స్ అనమాట. మీకు మంచి మార్క్స్ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, ఇన్నోవేటివ్ ఐడియా, మీ ఆన్సరు ఒక కొత్త ఐడియాస్. ఎలాగో మన వాళ్ళు అడిగేటప్పుడే కొత్త ఐడియాసే మనం ఎక్స్ప్రెస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో రొటీన్గా ఎవరో ఇచ్చిన నోట్స్, తర్వాత ఇంకెక్కడో బుక్లో ఉన్నో తీసుకొని మీరు ప్రజెంట్ చేస్తారు. అందరూ చేస్తారు కదా, మనము రాస్తాం, మన పక్కనోడు రాస్తారు, అందరూ రాస్తారు. మరి మీకు ఎక్కువ మార్కులు రావాలంటే ఖచ్చితంగా ఆ ఇన్నోవేటివ్ అంటే కొత్తదనం కనపడాలి. ఓకేనా? తర్వాత నో ఇంట్రడక్షన్ అండ్ కంక్లూజన్ మ్యాండేటరీ. ఇది ఎస్ఏలో ఖచ్చితంగా ఇంట్రడక్షన్, తర్వాత కంక్లూజన్. ఇది ఎలా రాస్తారు? ఇంట్రడక్షన్ అనేది ఒక స్టోరీతో కానీ, తర్వాత ఏదైనా ఒక రిపోర్ట్ బేస్ చేసుకుని, లేదంటే ఒక స్టేట్మెంట్ బేస్డ్ కానీ తో మీరు స్టార్ట్ చేయొచ్చు. దానికి లింక్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే చదివినప్పుడే భారతదేశంలో రోజు అరాచకం, తర్వాత శాంతి భద్రతలు తగ్గిపోతున్నాయి, ఇలాంటి నెగిటివ్ థాట్స్తో కాకుండా మీరు ఆ ప్రాబ్లమ్ని ఎలా డీల్ చేస్తారు, ఓకేనా, అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ కనబడాలన్నమాట. ఏదైనా సరే ఈ మెథడ్లో వెళ్ళండి. ఓకేనా? తర్వాత కామెంట్స్, స్టేట్మెంట్స్ అండ్ కోట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక విషయం మీద మనకు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, తర్వాత అంటే సహజ వనరుల వినియోగం మీద మహాత్మా గాంధీ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఏంటది? ఈ భూమి మీద అందరి అవసరాలు తీర్చడానికి సహజ వనరులు నిండుగా ఉన్నాయి, కానీ
వాళ్ళ ఏది అతి కోరికలు, తర్వాత వాటిని డిజైర్స్ అంటారు, అత్యాశను తీర్చే సహజ వనరులు ఏం లేవు అని ఇట్లాంటి చెప్తాడు అనమాట. ఇంకోటి కూడా ఫుడ్ మీద ఒకటి చెప్తాడు. మనం తీసుకునే ఫుడ్ మెడిసిన్ ఎలా తీసుకుంటామో ఫుడ్ కూడా అలా జాగ్రత్తగా తీయాలి, ఏదంటే అది తినకూడదు అని చెప్పి ఇట్లా చెప్తాడు. అంటే గాంధీ, అంబేద్కర్, బుద్ధ, గురునానక్, కబీర్ ఇలాంటి వాళ్ళు అవసరానికి కరెక్ట్ టైంలో స్టేట్మెంట్స్ కొన్ని ఉంటాయి, అవి మీరు వీలైతే గ్యాదర్ చేసుకోండి. ఈవెన్ ఐడియల్స్, ప్రోవెర్బ్స్ ఖచ్చితంగా అతని మైండ్ సెట్ని చేంజ్ చేస్తాయి. అంటే చాలా బాగా రాశాడు అనిపించేస్తుంది. సో కామెంట్స్, స్టేట్మెంట్స్, తర్వాత కోట్స్ మీరు రాయొచ్చు. రాస్తే మీ ఎస్ఏకి ఇంకా స్ట్రెంగ్త్, బలం పెరుగుతుంది. అండ్ సెలెక్షన్ ఆఫ్ ఎస్ఏ ఈజ్ రాంగ్. ఇక్కడే చాలామంది పప్పులో కాలేస్తారంటాం కదా, అలాగా వీళ్ళు ఎస్ఏ రాయటమే, ఎందుకంటే చాయిస్ ఉంటాయి, 3 సెక్షన్లు 1 out of 3 రాయాలి, ప్రతి సెగ్మెంట్లో అలా ఉంటుంది. కానీ వీళ్ళు తీసుకునేటప్పుడే రైట్ ఎస్ఏ తీసుకోరు, ఎందుకంటే ఏదో కొత్తగా చేద్దామని ట్రై చేస్తారు, తర్వాత అక్కడ ఫెయిల్ అయిపోతారు. సో మీకు ఏది కమాండింగ్ ఉందో దాన్ని బాగా ప్రజెంట్ చేయండి. దీనికి ఏం చేయాలో మీకు కొన్ని కీ పాయింట్ చెప్తాను. తర్వాత ఓవర్ కాన్ఫిడెన్స్ ఇన్ ప్రిపేరింగ్ ఎస్సేస్. అతి పెద్ద మిస్టేక్ ఏంటంటే జనరల్ స్టడీసే ఎస్ఏనే జనరల్ స్టడీస్ అనుకుంటారు. బట్ ఆర్ట్ ఆఫ్ రైటింగ్ ఎస్ఏ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ జనరల్ స్టడీస్. జనరల్ స్టడీస్ ఏముంది, హార్డ్లీ 10 మార్క్స్, 10 నిమిషాల్లో ఆన్సర్ రాయాలి. కానీ ఇక్కడ దగ్గర 1 hour ఉంటుంది మీకు ఒక ఎస్ఏ రాయడానికి. సో ఖచ్చితంగా ఒక ప్రాపర్ వేలో ఒకే లైన్ మీదే కంటెంట్ బిల్డ్ చేయాలి మీరు. సో కాబట్టి ఎస్ఏని నెగ్లెక్ట్ చేయొద్దు. ఖచ్చితంగా దానికంటే ఒక సపరేట్ టైము, ప్రిపేర్ అవ్వడం ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే 150 మార్కులు ఉన్నప్పుడు ఎక్స్ట్రా టైం ఇవ్వండి. జిఎస్ జనరల్ స్టడీస్ అయిపోయిందా, ఎస్ఏ అయిపోయిందా అనుకోకండి, ఓకేనా. హౌఎవర్ కంటెంట్ విల్ బీ హెల్ప్ఫుల్, ఓకేనా. బట్ అలాట్స్ స్పెషల్ టైం ఫర్ ఎస్ఏ, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూసేద్దాం మనం ఏం చేయాలనేది. దెన్ వాట్ టు డూ. ఇప్పుడు ఏం చేయాలి మీరు, ప్రాబ్లమ్స్, కొన్ని మిస్టేక్స్ మీకు చెప్పాను. ఇప్పుడు కమ్ టు ద స్టెప్స్. రీడ్ న్యూస్ పేపర్ రెగ్యులర్లీ ఇన్ ఎస్ఏ పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు న్యూస్ పేపర్ చదివేటప్పుడే ఇది ఎస్ఏకి ఏమైనా హెల్ప్ అవుతుందా, ఒకవేళ అయితే ఎంత మేరకు ఆ కంటెంట్ మీరు వాడుకోవాలి అనేది చూడండి, ఓకేనా. సో ఇది ఒక టెక్నిక్. 2, మీరు సోర్సెస్ కొన్ని ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ అని ఇంగ్లీష్లో ఒక మ్యాగజైన్ ఉంటుంది, యోజన ఈవెన్ తెలుగులో కూడా ఉంటుంది, ఇంగ్లీష్లోనూ ఉంటుంది. డెఫినెట్లీ ఇవి మీకు హెల్ప్ అవుతాయి, ఎందుకంటే మంచి ఆర్టికల్స్ వస్తుంటాయి. తర్వాత న్యూస్ పేపర్ ఎడిటోరియల్స్ కూడా చాలా హెల్ప్ అవుతాయి, ఓకేనా. నెక్స్ట్ మనకు తెలుగు మీడియం వాళ్ళు అయితే ఈనాడు ఎడిటోరియల్స్ మీరు ఫాలో అవ్వచ్చు, ఎక్సలెంట్గా ఉన్నాయి. ఎందుకంటే సోషో ఎకనామిక్ పొలిటికల్ ఆస్పెక్ట్లో లాస్ట్ 1 year మీరు ఎస్ఏ ఈనాడు ఎడిటోరియల్ చక్కగా చదువుకున్నా నాకు తెలిసి మీకు కావాల్సిన ఎంటైర్ కంటెంట్ వచ్చేస్తుంది. ఇక నో మ్యాగజైన్ ఈజ్ రిక్వైర్డ్ నెసెసరీ టు ఫాలో. జస్ట్ ఈనాడు పక్కాగా ఎడిటోరియల్స్ అన్నీ ప్రిపేర్ అవ్వండి, 1 year మీకు కావాల్సిన కంటెంట్ అన్నీ వచ్చేస్తాయి, ఓకేనా. నెక్స్ట్ రిపోర్ట్స్ ఆన్ వేరియస్ ఇష్యూస్ మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వాళ్ళు అవినీతి మీద ఇండెక్స్ రిపోర్ట్ ఇస్తారు, తర్వాత హెచ్డిఏ ర్యాంకు, తర్వాత హ్యాపీనెస్ ఇండెక్స్, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్, ఇట్లా రిపోర్ట్లు సంవత్సరంలో కనీసం 10-15 వస్తాయి. చాలా చాలా హెల్ప్ అవుతాయి మీకు ఆ రిపోర్ట్స్తో. విత్ ది సపోర్ట్ ఆఫ్ రిపోర్ట్ యూ కెన్ మెన్షన్ అండ్ గివ్ ద అనలైజ్ ద ఎస్ఏ, అది ఖచ్చితంగా. సో రిపోర్ట్ను మీరు జాగ్రత్తగా చదువుకోండి, చాలా హెల్ప్ అవుతాయి. అండ్ ఒక స్టెప్, ప్రాక్టీస్ 1 essay per week అండ్ టేక్ ఎవాల్యుయేషన్. ప్రతి వారము ఏదో ఒక టాపిక్ తీసుకొని మీకు నచ్చినది రాయడానికి ట్రై చేయండి, ఓకేనా. వారం తర్వాత మీకు రాయడం వల్ల ఏమవుతుందంటే బై ద ఎగ్జామ్ టైమ్ ఆఫ్ ఎగ్జామ్ యూ విల్ బి రెడీ టు రైట్ ఎస్ఏ ఆన్ ఎనీ టాపిక్, ఓకేనా. జనరల్, సోషో ఎకనామిక్, పొలిటికల్, ఓకేనా. దీనికి అన్నీ కూడా ఆల్రెడీ మీకు ఎకనామిక్స్, పాలిటీ, తర్వాత హిస్టరీ మీద కొంత ఐడియా ఉండాలి, ఓకేనా.
సో ప్రతి వారం ఒక ఎస్సే అండ్ ఎవాల్యుయేట్ చేయించుకోండి, వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు, తర్వాత ఇంప్రూవ్ చేసుకోండి. ఓకేనా? ఇదంతా అయిన తర్వాత మెంటార్షిప్ ఏదైనా ఉంటే ఇంకా మంచిది. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తుంటాను, ఇట్ ఈస్ యు ఆర్ ఇన్ కాంపిటేటివ్ మార్కెట్ అనమాట. ప్రతి ఒక్కరూ నీకు పోటీనే, ప్రతి మార్కు నీకు నీ ఫేట్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి మెంటర్షిప్ అనేది మ్యాండటరీ అంటాను నేనైతే. ఓకేనా? సీనియర్స్కి అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రాసే ఉంటారు. కానీ మనం బెస్ట్ మార్క్స్ సర్వీస్ కావాలంటే మెంటర్షిప్ అవసరమే అంటాను. ఓకేనా? నెక్స్ట్ కమ్ టు లాస్ట్ పాయింట్. ఇప్పుడు హౌ వీ హెల్ప్ యూ టు స్కోర్ బెస్ట్ మార్క్స్ ఇన్ ఎస్ఏ పేపర్. ఓకే, ఫైనలీ దిస్ ఇస్ ద లాస్ట్ పాయింట్. మేము ఏం చేస్తామంటే మీకు ప్రతి వారము ఒక మోడల్ ఎస్సే, ఒక టాపిక్ ఇస్తాం, ఎలా ప్రిపేర్ అవ్వాలి దానికి కంటెంట్ కూడా ఇస్తాం. ఒక ఎస్సే రాయండి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ప్లస్ మేము దానికి మోడల్ ఆన్సర్ కూడా మేము ఇస్తామన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రతి వారం ఒక ఎస్సే రాయడం వల్ల మీరు ఇది ప్రజెంటింగ్ ద కంటెంట్ అండ్ రైటింగ్ ఎస్సే అనేది చాలా ఇంప్రూవ్ చేసుకుంటారు. ఓకేనా? సో తర్వాత బిఫోర్ ద ఎగ్జామ్ మీకు కూడా వీలైనంత వరకు మేము టాప్ 20 కానీ 25 ఎస్సేస్ క్లియర్గా ఎక్స్పెక్టెడ్ ఎస్సేస్ ఇస్తారు. మోస్ట్లీ చాలా వరకు డైరెక్ట్గా వస్తే రాకపోయినా ఆ కంటెంట్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో కాబట్టి డోంట్ నెగ్లెక్ట్ ద ప్రిపేరింగ్ ఫర్ ద జనరల్ ఎస్సే స్పెషలీ ఎక్స్క్లూజివ్లీ అని అంటాను అనమాట. ఓకేనా? అర్థమైంది అనుకుంటాను. సో ఎనీవన్ హూ నీడ్స్ మెంటర్షిప్ ఆన్ జనరల్ ఎస్సే ఫర్ గ్రూప్ 1 మెయిన్స్, నేను చెప్తున్నాను ముందు, లాస్ట్ మినిట్లో ప్రిపేర్ అయ్యి ఆ ఎస్సే రాలేదు, తర్వాత మనం ప్రిపేర్ అవ్వకపోయినా వచ్చినా ఎలా రాయాలో కూడా మీకు ఈ ప్రాక్టీస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో వీ ప్రొవైడ్ మెంటర్షిప్ ఆన్ గ్రూప్ 1 మెయిన్స్, జనరల్ ఎస్సే అండ్ ఇంక్లూడ్ అదర్ పేపర్స్. ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ సెండ్ యువర్ మెసేజ్ టు దిస్ నెంబర్. ఇక్కడ సావరిన్ అకాడమీ అని టాప్లో ఒక నెంబర్ ఉంది, 7794987339. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ హౌ అవర్ ఎస్ఎస్ విల్ బీ, మీకు శాంపుల్ ఎస్ఎస్ కూడా కొన్ని పంపిస్తాను, చూసుకోండి, చెక్ చేసుకోండి. అండ్ వీ ప్రిపేర్ ద ఎస్ఎస్ బేస్డ్ ఆన్ గ్రూప్ 1 స్టాండర్డ్స్. ఏం కాంప్రమైజ్ లేకుండా ప్రిపేర్ అవుతాం, మిమ్మల్ని కూడా ప్రిపేర్ చేస్తాము. ఓకేనా? Those who anyone is interested, please contact, and thank you very much.